దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరిచి మన జీవితాలలో గొప్ప కార్యములు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరు కూడా సిద్ధపడి ఉన్నారని, ప్రార్థన పూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఈ దినం ప్రార్థన చేసుకొని ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని, సహాయము చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగా. చక్కని వాగ్దానం. దేవుని బిడ్డలారా, చదివినటువంటి వాక్య భాగంలో మనం చూస్తే దీర్ఘాయువు, సుఖజీవము, అలాగే శాంతిని అనుగ్రహించే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈరోజు శాంతిని, సమాధానమును, దీర్ఘాయువును, సమస్తమును కూడా ఆయన చేతిలో ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు సమాధానం ఇచ్చే దేవుడు ఆయన, సుఖజీవము అనుగ్రహించేవాడు, మన కుటుంబాలలో మేలుకరమైన కార్యములు చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. దీర్ఘాయువునిచ్చే దేవుడు ఆయన, కాపాడే దేవుడు ఆయన, ప్రతి విషయాలలో నడిపించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఎప్పుడు మనకు శాంతినిస్తాడు, ఎప్పుడు దీర్ఘాయువును మనకు అనుగ్రహిస్తాడు అంటే పై వచనములు మనం గమనిస్తాం. ఆయన ఒక కండిషన్ పెట్టారు. ఏంటి ఆ కండిషన్ అంటే, ఆయన అంటూ ఉన్నాడు, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. చూసారా, దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. నా కుమారుడ, నా ఉపదేశమును మరువవద్దు, హృదయపూర్వకముగా నా ఆజ్ఞలను గైకొనుము. దేవుని మాటలను మరవకూడదు. దేవుని మాటలను, దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకోవాలి, చదువుకోవాలి. ఆయన వాక్య ప్రకారముగా మనము నడుచుకోవాలి, హృదయపూర్వకముగా గైకొనాలి. ఈరోజు చాలా మంది జీవితాలలో మనం గమనిస్తే వాక్యాన్ని వింటున్నాము, కానీ వాక్యానుసారముగా నడుచుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందరం వింటున్నాం, కానీ వాక్య ప్రకారముగా జీవించలేకపోతూ ఉన్నాం. ఈరోజు వాక్యం చెబుతూ ఉంది, వాక్య ప్రకారముగా మనం జీవించగలిగితే, వాక్యానికి విధేయత చూపించగలిగితే దీర్ఘాయువు, సుఖజీవము, శాంతిని అనుగ్రహించే గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. ఈరోజు దేవుని మాటను వినగలుగుతూ ఉన్నామా? నోవాహు కాలంలో మనం గమనిస్తే దేవుడు అన్నాడు, జలప్రళయం రాబోతూ ఉంది, ప్రజలకు చెప్పు, వారికి బోధించు అని నోవాహుతో దేవుడు చెప్పినప్పుడు నోవాహు అందరికీ చెప్పాడు. కానీ ఎవరు దేవుని మాట వినలేదు. భూలోకమును చూచినప్పుడు భూలోకం అంతా చెడుతనముతో నిండి ఉన్నది, పాపము చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా దేవుని మాటను ధిక్కరించినటువంటి వారుగా ఉన్నారు. జలప్రళయం రావడం ఏంటి అని వారు నమ్మలేకపోయారు. దేవుని మాటను తృణీకరించారు. కానీ నోవాహు జీవితంలో మనం గమనిస్తే జలప్రళయం అది కొత్త, తన జీవితంలో ఆ మాట వినడం. కానీ నమ్మాడు. దేవుడు చెప్పినట్లుగా ఆయన ఉపదేశమును ఆయన ధిక్కరించలేదు, కానీ ఆయన మాటను ధిక్కరించలేదు, కానీ ఆయన మాటకు విధేయత చూపించాడు. వాడను తయారు చేయమన్నాడు, దేవుడు చెప్పినట్లుగా వాడను తయారు చేశాడు. దేవుని మాటని విన్నాడండి. ఆయన మాట ప్రకారం జీవించాడు నోవాహు. నోవాహు అనగా సమాధానము, ఆదరణ, శాంతి. నిజంగా దేవుడు ఆ యొక్క నోవాహు జీవితంలో ఆ సమాధానం, శాంతిని అనుగ్రహించాడు. తనను, తన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. గల కారణం, ఉపదేశమునకు లోబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు, ఆ ఆజ్ఞ ప్రకారము గైకొన్నాడు, దేవుడు చెప్పినట్లుగా చేశాడు. దీర్ఘాయువు, సుఖజీవము, శాంతిని నోవహు తన కుటుంబం పొందుకున్నట్లుగా మనం గమనిస్తాం. ప్రపంచమంతా నాశనం అయిపోయింది.
నోవహు కుటుంబం మాత్రం కాపాడబడింది. సమాధానం, సంతోషమును పొందుకున్నారు. అద్భుతమైన కార్యం వారి యొక్క జీవితంలో దేవుడు చేశారు. ఈరోజు దీర్ఘాయువు, సుఖజీవము, శాంతి, సమాధానం మనం పొందుకోవాలంటే దేవుని మాట వినాలి, దేవుని మాట ప్రకారం జీవించాలి, అనుసరించాలి. అప్పుడు మాత్రమే మనము దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడారు, దర్శించారు, చక్కని వాగ్దానం ఇచ్చారు నాయన. దీర్ఘాయువు, సుఖజీవము, శాంతి, సమాధానము ఇచ్చే దేవుడిగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. మీరు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.